పరిశుద్ధులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామం పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు చాలా విచిత్రమైన వాడు. ఎందుకంటే ఆయన రకరకాల కొలతల్ని మనుషులతో ఆయన కొలిపించిన విధానం చాలా గొప్పగా ఉంటది. మనం చూసినట్లయితే ఒక మనిషికి ఇంకొక మనిషికి ఆయన ఎన్నో రకాల కొలతల్ని ఆయన చెప్పారు. అదేంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే మీరు తీర్పు తీర్చినట్లుగా మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది, మీరు కొలిచిన కొలత చొప్పున మీకు కూడా కొలవబడుతుంది అని చెప్పారు. అంటే ఒక మనిషిని మనం అతని క్యారెక్టర్ ని గాని అతను ప్రవర్తించిన విధానాన్ని గాని మనం చెప్పి ఇతను పలానా, ఇతను ఈ విధమైనటువంటి వాడు అని మనం జడ్జిమెంట్ పాస్ చేయకూడదు. మనం ఏదైతే అతని క్యారెక్టర్ గురించి అతను చేసిన పని గురించి ఒక మాట మాట్లాడతామో అదే రీతిగా మనకు కూడా అదే కొలత మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే మనం మాట్లాడే మాటలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అదే విధంగా మార్కు సువార్త 4:24 ఆయన ఏం చెప్పారంటే మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో అలాగే మీకు తిరిగి వస్తుందని చెప్పారు. అది దేని గురించి అంటే వినే విషయంలో మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా ఉండండి. మీరు వినే విషయంలో మీరు ఎట్టి కొలతతో వింటారో మీరు అదే మీకు తిరిగి వస్తుంది, అంతకంటే ఎక్కువ వస్తుందని చెప్పారు. అంటే అది దేవుని మాటల పట్ల ఫోకస్. మనము ఏమి వింటున్నామో చాలా జాగ్రత్తగా వినాలి. అది లోక సంబంధమైన మాటలా లేదా దేవునికి సంబంధమైన మాటలా? దేవునికి సంబంధమైన మాటలైతే మనకి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది. అంటే దేవుని జ్ఞానం, దేవుని పట్ల ఆసక్తి ఉంటే గనక దేవుని జ్ఞానం మనకి అపారంగా ఇవ్వబడుతుంది, మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది. అంటే మనం కొలిచిన కొలత చొప్పున కాకుండా ఇంకా ఎక్కువగా మనకి ఇవ్వబడుతుంది. అది వినే విషయంలో, ముందుగా మనం చెప్పే విషయంలో, తర్వాత వినే విషయంలో, మూడవది మనం ఇచ్చే విషయంలో. లూకాసు వార్త 6:38 క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు. మీరు కొలిచే కొలత చొప్పున కంటే మీకు ఎక్కువ పడుతుంది. ఎట్లాగంటే నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుస్తారు, అణిచి కుదిలించి దిగజారున్నట్లు మనుషులు మీ ఒడిని కొలుస్తారు అని ఉంటది. అంటే మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు చిన్నప్పుడు మనము మామూలుగా షాప్స్ లో చూస్తాము, ఒక చిన్న సేరు, అర్ధ సేరు అలాంటి చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి, చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి. ఆ డబ్బాల్లో కొలిచినప్పుడు కొంతమంది లూజ్ గా కొలిచేసి అలా పోసేస్తా ఉంటారు. అలా కాకుండా ఫిట్ గా పెట్టి, అంటే అణగొట్టి కుదిలించి, లోపల ఎయిర్ స్పేసెస్ లేకుండా దాన్ని కుదిలించి దిగజారేటట్లుగా మనుష్యులు మన ఒడిలో కొలుస్తారు. ఎప్పుడు అంటే మనం వాళ్ళకి ఎక్కువగా ఇచ్చినప్పుడు. మనం ఎంత ఇస్తామో అంతే మనకు వస్తుంది. అది క్షమాపణ విషయంలో అయినా ఇచ్చే విషయంలో అయినా. కాబట్టి దేవుడి 3 కొలతల్ని చెప్పారు. ఒకటి చెప్పే విషయంలో, ఇతరుల గురించి మనం ఏం చెప్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అదే మనకు కూడా వస్తుంది. ఇంకోటి వినే విషయంలో, వినే విషయంలో యేసుక్రీస్తు వారి మాటలైతే మనం ఎక్కువ ఫోకస్ తో వింటే గనక అపారమైన జ్ఞానం ఎక్కువగా ఇవ్వబడుతుంది ఆసక్తి ప్రకారం. మూడవది మనం ఇతరులకు ఇచ్చే విషయము, చెప్పే విషయం, వినే విషయం, ఇచ్చే విషయం. ఈ 3 విషయాల్లో కూడా దేవుడు మనిషికి మధ్య ఒక ప్రత్యేకమైన కొలత నియమించాడు. కానీ దేవుడు మరీ ప్రత్యేకంగా ఒక కొలతతో ఈ లోకానికి వచ్చారు. అదేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కొలత లేని ఆత్మతో వచ్చారు. దేవుడు ఆయనకు కొలత లేని ఆ ఆత్మను అనుగ్రహించిన గనుక ఆయన దేవుని మాటలే పలుకును అని ఉంటది. అది యోహాను సువార్త 3:34 ఉంటది. అక్కడ ఏమనంటారంటే దేవుడు ఆయన ఈ లోకానికి పంపించేటప్పుడు కొలత లేని ఆత్మనిచ్చారంట. మనకైతే మన ఆత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటది, ఒక్కొక్క రకంగా ఉంటది. ఒకరి పట్ల కొంచెం ఎక్కువ ప్రేమతో, ఇంకొకరి పట్ల ఇంకొంచెం తక్కువ ప్రేమతో, తక్కువ ద్వేషముతో, సమానంగా ఈ రకంగా మనం ఒక్కొక్కరిని ఒక్కొక్క మెజర్ తో మనం కొలుస్తాం. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం అసలు ఆత్మకి కొలతే లేదంట. అది ఎట్టి ఆత్మ? దయగల ఆత్మ. ఆయనది ఎంతో దయగల ఆత్మ, ఆయనది పవిత్రమైన ఆత్మ, ఆయనది శాంతాన్ని ఇచ్చేటటువంటి ఆత్మ, ఆయనది మహా ఆత్మ. ఎంత గొప్ప ఆత్మ! దయగలని ఆత్మ సమభూమిపై నన్ను నడిపిస్తది అని కీర్తనాకారుడు చెప్తాడు. అటువంటి గొప్ప ఆత్మతో, కొలతలేని ఆత్మతో ఆయన వచ్చాడు. అటువంటి ఆత్మతో వచ్చిన ఆయన ఏం మాటలు మాట్లాడతాడంటే ఆయన దేవుని మాటలు మాత్రమే పలుకుతాడు. కాబట్టి మనుషులమైతే మనము మనకిష్టమైన మనుషులతో ఒక రకంగా మాట్లాడతాము, ఒక రకంగా ఇస్తాము, ఒక రకంగా వింటాము. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము దేవుడు ఆయనకు కొలత లేని ఆత్మను అనుగ్రహించాడు కాబట్టి ఆయన దేవుడి మాటలు మాత్రమే పలుకుతాడని స్పష్టంగా
చెప్పబడి ఉన్నది. కాబట్టి అట్టి ఆత్మని దేవుడు కూడా మనకు దయచేయాలని, అట్టి ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు మనము యోహాను 3వ పత్రికలో చెప్తారు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాలలో సౌఖ్యముగా వర్ధిల్లుతావని. అంటే మన ఆత్మ వర్ధిల్లుతున్న కొలది మనం కూడా వర్ధిల్లుతాం. ఈ లోకపరంగా మెటీరియలిస్టిక్ గా చూసుకోవడం కాదు గాని, మనకి దేవుడు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు సమస్తాన్ని మనకి కొదువ లేకుండా అనుగ్రహిస్తాడు. అట్టి కొలత లేని ఆత్మని మనకు కూడా అనుగ్రహించమని దేవుని మనం మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఈ కొలత లేని ఆత్మ గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నాయన కృపగల దేవ, నాయన కొలత లేని నీ కుమారుడి ఆత్మ గురించి మమ్మల్ని హెచ్చరించావు ప్రభా. మనుషులతో ప్రభా మేము మాట్లాడేటప్పుడు, వారికి ఇచ్చేటప్పుడు, నీ మాటలు వినేటప్పుడు, ఈ 3 విషయాల్లో ప్రభా మా యొక్క ఆత్మ ఏ విధంగా ఉన్నదో, మనుషుల పట్ల ఏ విధంగా ఉన్నదో స్పష్టంగా దైవ గ్రంథంలో లిఖించావు తండ్రి. కానీ నీ కుమారుడి విషయంలో మాత్రము కొలత లేని ఆత్మనిచ్చావు. అట్టి ఆత్మని మాకందరికి కలిగించమని ప్రతిదినము నీ యొక్క మాటలతో మేము హెచ్చరించబడి నీ మార్గంలో ప్రయాణించడానికి కొలత లేని ఆ ఆత్మతో మమ్మల్ని దీవించమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున బతిమాలు వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.